గులాబ్ జామ్స్ని తయారు చేసుకోవడానికి 2 గులాబ్ జామ్ ప్యాకెట్స్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మెజర్ చేసుకుంటే నాకు 3 కప్స్ వరకు గులాబ్ జామ్ పౌడర్ వచ్చింది. అలాగే కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పైనుంచి నెయ్యిని లేదా ఆయిల్ని వేసి అప్లై చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 3 కప్పుల గులాబ్ జామ్ పౌడర్కి 6 కప్పుల చక్కెర, 6 కప్పుల వరకు నీళ్లను కూడా వేసేసుకొని చక్కెర అంతా కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకొని చక్కెర కరిగిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే చూడండి పిండి కూడా బాగా నానింది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా డివైడ్ చేసుకొని చేతికి కొంచెం నెయ్యిని లేదా నూనెని అప్లై చేసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా క్రాక్స్ లేకుండా ఇలా బాగా రౌండ్గా చేసుకొని వేడిగా ఉండే నూనెలోకి వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేడిగా ఉండే పాకంలోకి వేసేసుకోవాలి. సో అంతేనండి, యమ్మీ యమ్మీ గులాబ్ జామ్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్.